నమస్కారం. మీకు కనిపిస్తున్నటువంటి పుస్తకం ఏకుదారం అని తెలుగు సాహిత్య చరిత్రలో నవలా చరిత్ర కానీ కథలో కానీ ఎక్కడా కూడా ఈ ఉన్నికారుల జీవితాల మీద వచ్చినటువంటి పుస్తకాలు లేవు. సో అలాంటిది మొట్టమొదటి పుస్తకం ఇది. ఇది కేవలం ఉన్నికారుల మీదే కాకుండా సమస్తం ఒక గ్రామీణ జీవిత నేపథ్యంతో కూడుకున్నటువంటి జీవితాలు, వాళ్ళ వృత్తులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ కడగలు ఏ విధంగా ముడిపడి ఉన్నాయనేటువంటి చిత్రించినటువంటి ఒక నవల ఏకుదారం అనేటువంటి. ఇది వృత్తికి హృదయానికి ఉన్నటువంటి మధ్య జరిగినటువంటి సంఘర్షణే ఈ ఏకుదారము. రాయలసీమలో కరువు ప్రాంతంలో ఈ వృత్తిని నమ్ముకొని బతికేటువంటి వాళ్ళు పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా ఇందులో ఉన్నాయి. దాంతోపాటు ఆకలి తట్టుకోలేకుండా అన్నంలోకి అంటే నక్సలిజంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు, అక్కడ ఎన్కౌంటర్ అయినటువంటి వాళ్ళు, తిరిగి వచ్చి చదువుకున్నటువంటి వాళ్ళు, ఇలాంటి విజయగాథలు, తర్వాత వారి యొక్క బాధలు అన్నీ కూడా ఈ యొక్క ఏకుదారంలో ఉన్నాయి. ఇది కేవలం కులవృత్తికి సంబంధించిన విషయమే కాకుండా అనేక అంశాలు మనకు కనిపిస్తాయి ఈ యొక్క ఏకుదారంలో. ఇది కానీ మీరు ఒకసారి చదివారంటే ఇందులో పాఠ్యాంశాలు ఏమైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా మీకు బాగా కనిపిస్తాయి. సో ఇది ఈ ఏకుదారం సంక్షిప్త చరిత్ర. చిన్న జీరగా ఒక చిన్న లైన్గా ప్రేమ చరిత్ర కూడా ఇందులో వెళ్తూ ఉంటుంది. సో ఇది పుస్తకం చదివి ఆదరిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.